న్యూస్ చూస్తున్నారు. డిసెంబర్ 6న బిగ్ బ్లాస్ట్ కు ఉగ్రవాదులు ప్లాన్ చేశారా? ఢిల్లీలో జరిగిన ఆ పేలుడు ఘటన కొద్దిసేపటి క్రితం కేంద్రం రియాక్ట్ అయింది. అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటు కేబినెట్ బ్రీఫింగ్ చేస్తూ ఆయన ఈ అంశాన్ని ధృవీకరించారు. ఈ నేపథ్యంలో అదుగు మీరు చూడొచ్చు, ఆ శాంపిల్స్ ని తీసుకెళ్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో దాదాపుగా 40కి పైగా శాంపిల్స్ ను సేకరించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ అంశం బయటకు వస్తోంది. డిసెంబర్ 6న బిగ్ బ్లాస్ట్ కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ దుర్మార్గులు ఎర్రకోట, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీ శంకర్ ఆలయాల దగ్గర బ్లాస్ట్ కు ప్లాన్ చేశారు. ఇంతకీ డిసెంబర్ 6 ఎందుకని అనుకుంటున్నారు కదా? వస్తున్నా, ఆ పాయింట్ కు వస్తున్నా. మరి ముఖ్యంగా అయోధ్య రామాలయంతో పాటు వారణాసిలోనూ వరుస పేలులకు కుట్ర పన్నినట్టుగా ప్రస్తుతం భావించడం జరుగుతోంది. కేవలం అక్కడ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ లో కూడా భారీ పేలులకు ప్లాన్ చేశారంటున్నారు నిఘా వర్గాలు. ఢిల్లీ బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. ఎన్ఐఏ దర్యాప్తులో వెలుగులోకి సంచలనాలు వస్తున్నాయి. ముంబై తరహా దాడులకు కుట్ర పన్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఉగ్రవాదుల లిస్టులో హైదరాబాద్ కూడా ఉంది. ఇంతకీ డిసెంబర్ 6 ఎందుకు? ఎస్, ఆ మాటకి వస్తున్నా. బాబ్రీ మసీదు కూల్చిన రోజైన డిసెంబర్ 6న దాడికి ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది ఈ ఉగ్రమూక డిసెంబర్ 6న దేశవ్యాప్తంగా పలు దాడులకు పాల్పడేందుకు వ్యూహరచన చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మీరు చూడొచ్చు, గత కొద్ది రోజుల క్రితం ఇటు సొంతమైన అమోనియా నైట్రేట్ కావచ్చు, దాంతోపాటు ముగ్గురు ఉగ్రవాదులకు సంబంధించి తీగలాగితే డొంక మొత్తం కదులుతోంది. ఈ డొంక భయపడిపోయి ఇప్పుడు కలుగులో తల దాచుకునే ప్రయత్నం చేస్తుంది. సున్లో దోనో కాన్ लगा के कितने गहराई भी हो तुम लोग, बाहर खींच के लेके आके ఆ నెక్స్ట్ పదం నేను చెప్పాల్సిన అవసరంలా మీకు అర్థమేంటుంది. ఈ క్రమంలో ఏం జరగబోతోంది? ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు ఎటువంటి ప్లాన్కి యోచించారో అర్థం చేసుకోవచ్చు. అయోధ్య రామాలయంతో పాటు ఆ ప్రాంతాలకు సంబంధించి అంటే కొన్ని కీలకమైన ప్రదేశాలు, కీలకమైన ఘట్టాలుగా మాట్లాడుకునే ప్రదేశాల్లో వరుస పేలుళ్లకు వీళ్ళు వ్యూహరచన చేశారట. ఆ ప్లాన్ చేశారట. ఈ క్రమంలోనే డిసెంబర్ 6న టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. డిసెంబర్ 6న ఈ అమోనియం నైట్రేట్ కావచ్చు, వీటన్నిటిని ఉపయోగించి మీరు చూడొచ్చు జరిగే దాడికి సంబంధించి అది ప్రిమెచ్యూర్ ఐఈడియో లేకపోతే ప్రిమెచ్యూర్ అంటున్నారు. అంటే పూర్తిగా సిద్ధం కాలేదు. ఒకవేళ పూర్తిగా సిద్ధమై ఉంటే పరిస్థితి ఏంటి భారత్ది? ఆలోచిస్తేనే ఒళ్ళు గగురుపాటు గురవుతూ ఉంటుంది. ఈ దుర్మార్గులు చెప్తున్నాం కదా, ఇటు మన పాకిస్తాన్తో పోరాటం లేదు. మన దరిద్రం ఏంటంటే మన దేశంలోనే కొంతమంది దరిద్రులు ఉన్నారు నిర్మోహమాటంగా ఇంకా పాకిస్తాన్కి వంక పాడేవాళ్ళు, పాకిస్తాన్కి సపోర్ట్గా ఉండే దుర్మార్గులు ఇంకా ఈ దేశంలోనే ఉన్నారు. వాళ్ళతోనే మనం పోరాటం చేయాల్సి రావడం శోచనీయం. ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ మీకు గుర్తుండి ఉంటుంది, చాలామంది ఎక్స్పర్ట్స్ మన దగ్గరకు వచ్చారు, మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఆర్టీవీ వాళ్ళు ఏమంటున్నారు అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఘటన ఎలా చూడాలి, అసలు దుర్మార్గులు ఎలా ప్లాన్ చేస్తూ ఉంటారు, వీళ్ళ ప్లాన్ మనకి ఎలా చిక్కుతూ ఉంటుంది, చిక్కిన తర్వాత పట్టుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు ఎలా ప్లాన్ చేస్తూ ఉంటారు, దీనికి సంబంధించి సొల్యూషన్ ఎలా ఉంది, ఎటువంటి మార్గాలు ఉన్నాయి? కేంద్రం ఈరోజు భేటీ అయిన తర్వాత ఒకటే చెప్పుకొచ్చింది అశ్విని వైష్ణవ్, 2 నిమిషాల మౌనం పాటించాం. ఆ తర్వాత ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్కి వెంటనే ఆర్డర్స్ పాస్ చేశాం. ఈ ఘటన ఉగ్రవాద చర్యగా కేంద్రం చెప్పుకొచ్చింది. అసలు ఏం జరుగుతోంది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ అనంతకృష్ణ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఇట్స్ అన్ హానర్ సార్. ఒక్కసారి ఆయన ఇన్వైట్ చేసే ప్రయత్నం చేద్దాం. సార్, కెప్టెన్ అనంతకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. మరీ ముఖ్యంగా మీరు చాలా అంశాన్ని లాస్ట్ టైం మాకు చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా పాకిస్తాన్తో మీరు పోరాడిన ఘటనకు సంబంధించి కూడా మీరు చెప్పుకొచ్చిన నేపథ్యం, ఇప్పుడు ఈ ఘటన ఎలా చూడాలి? ఈ ఉగ్రముఖలు వాళ్ళ నెట్వర్కింగ్ ఎలా విస్తరిస్తూ ఉంటాయి? ఈరోజు ఒక డాక్టర్ బయటకు అంటే ఇన్వెస్టిగేషన్ చేసి బయటపడితే వాడొక ఉగ్రవాది, ఇది బయటపడిన నేపథ్యం ఎలా ఉంటుంది? వీళ్ళ ఉగ్ర నెట్వర్క్, వీటిని ఎలా మనం బస్ చేయాల్సి ఉంటుంది సార్? రిటైర్డ్ ఆర్మీ అనంతకృష్ణ సార్. నమస్కారం అండి అందరికి. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై సార్. ఎస్, ఈ ఉగ్రవాదం నిన్న ఏదైతే బాంబ్ బ్లాస్ట్ అయిందో ఢిల్లీలో మొన్న, అది యాక్చువల్ గా వాళ్ళు 6th డిసెంబర్ కు చేయాలనే ప్లాన్ ఉన్నది. ఫరీదాబాద్ లో ఏదైతే ఎక్స్ప్లోజివ్ దొరికిందో మనకి, ఒకవేళ అది కింద బ్లాస్ట్ అంటే చాలా పెద్ద డేంజర్ అనమాట.
వీళ్ళు పెట్టింది 6th కు, అది మరి బై మిస్టేక్ లో మరి టైం సెట్ చేయడము లేకుంటే టైమర్ సెట్ చేయడము ఏదో బై మిస్టేక్ అయినందుకు అది మొన్న బ్లాస్ట్ అయింది. కానీ యాక్చువల్ గా అది 6th డిసెంబర్ ప్లాన్ అది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు సింధూర్ 1 తర్వాత వీళ్ళ టాక్టిక్స్ మార్చారు. ఇంతకు ముందు మనం ఏమనుకున్నామంటే యువత మొత్తము ఉద్యోగాలు లేని వాళ్ళు దాని కొరకు ఆకర్షితులై వెళ్తున్నారు అది ఇదని చెప్పి చాలా మంది ఇంతకు ముందు మనం అనుకున్నాం. ఇప్పుడు అదంతా పోయింది. ఇది ఏమంటారు ఇప్పుడు స్కాలర్ అంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అంటే ఒక డాక్టర్ వృత్తిలో ఉండి ఈ పని చేస్తున్నారంటే మన భారతదేశము చాలా డేంజర్ లో ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, దీనికి ముఖ్య కారణాలు ఏంటి అంటే ఒక దేశము బాగున్నా వాడికి నచ్చదు, వాళ్ళు బిచ్చం అడక్క తిన్నా కూడా వాళ్ళ బుద్ధి మారదు. పాకిస్తాన్ది సింధూర్ 1 వాళ్ళకి సరైన జవాబు ఇచ్చినాము, మనము మానవత్వంతో ఆపాము. అది కంటిన్యూ చేస్తుంటే ఈ రోజు ఈ ప్రాబ్లం అయ్యేది కాదు. రైట్, సారీ ఫర్ ది ఇంటరప్షన్ అనంతకృష్ణ గారు, కెప్టెన్ అనంతకృష్ణ గారు. ఇక్కడ మనకి మాట వినిపిస్తుంది, ఇక్కడే సింధూర్ ఆపరేషన్ సింధూర్ అనేది ఆగలేదు, కంటిన్యూ అవుతుందని చెప్పి. బట్ దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు ఈ ఉగ్రముఖ నెట్వర్క్ అనేది ఎలా బిల్డ్ అవుతుంది సార్? ఎందుకంటే మనం పెహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్కి సంబంధించి పెహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ని ఆన్ చేసిన తర్వాత ఈ స్లీపర్ సెల్స్గా మాట్లాడుకుంటున్న వాళ్ళు అసలు భయం రాలేదా, భయం లేదా? ఈ నెట్వర్క్ ఎలా బిల్డ్ అవుతూ ఉంటుంది సార్ సాధారణంగా? అంటే ఉగ్రవాదంకి వ్యతిరేక ప్రపంచంలో ఒక భారతదేశమే పోట్లాడుతుంది, మిగతా దేశాలు కూడా సహకరించాలి. ఈ ఉగ్రవాదము మొత్తమే మాడి మసి అయిపోవాలి అంటే మళ్ళీ సింధూర్ 2 స్టార్ట్ చేసి మొత్తం ఉన్న ఏరియాలో ఉన్న ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ లో వేరి వెతికి కొడితే గానీ ఇది తగ్గదు. ఇంకొకటి దీనికి మెయిన్ కారణం ఏంటంటే మన దగ్గర మిస్టేక్స్ చాలా ఉన్నాయి. ఆధార్ కార్డు అడ్డం వచ్చిన ఆధార్ కార్డు ఇస్తున్నారు, బయటి దేశంలోకి వెళ్ళి ఎంతో మంది చొరబాటుదారులు వస్తున్నారు. ఇది మన ఓట్ బ్యాంక్ రాజకీయం మానుకోవాలి. మిగతా పార్టీలు ఓట్ బ్యాంక్ రాజకీయం మానుకొని వచ్చిన ఆధార్ కార్డు ఎవడు వాడు కనీసం